డియర్ బడి, మనం ఈరోజు లెట్ అండ్ మేక్ అనే రెండు వర్డ్స్ ఉపయోగించి వాక్యాలు ఆంగ్లంలో తయారు చేయడం గురించి నేర్చుకోబోతున్నాం. ముందుగా లెట్ని ఎప్పుడు ఉపయోగిస్తామంటే మనం ఏదైనా పని చేద్దాం లేదా మమ్మల్ని పలానా పని చేయనివ్వు అని చెప్పేటప్పుడు లెట్ని ఉపయోగిస్తాం. ఫర్ ఎగ్జాంపుల్, మనం చదువుకుందాం లేదా మమ్మల్ని చదవనివ్వు, మమ్మల్ని ఆడుకోనివ్వు, మనం ఆడుకుందాం. ఇలాంటి సందర్భాల్లో మనం లెట్ను ఉపయోగిస్తాం. లెట్ను ఉపయోగించి వాక్యాలు తయారు చేయాలంటే ఈ స్ట్రక్చర్ గుర్తుపెట్టుకోవాలి. లెట్ ప్లస్ ఆబ్జెక్టివ్ ప్రొనౌన్ ప్లస్ V1 ప్లస్ అదర్ వర్డ్స్. ఇక్కడ లెట్ తర్వాత ఉన్న ప్రొనౌన్ ఆబ్జెక్టివ్ ప్రొనౌన్ అయి ఉండాలి. మనం ప్రొనౌన్స్ క్లాస్ చెప్పుకునేటప్పుడు ప్రొనౌన్స్ని డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ప్రొనౌన్స్ని రిప్రజెంట్ చేసే ఒక టేబుల్ గురించి డిస్కస్ చేసుకున్నాం. అందులో సబ్జెక్టివ్ ప్రొనౌన్స్, ఆబ్జెక్టివ్ ప్రొనౌన్స్, పొసెసివ్ ప్రొనౌన్స్, రిఫ్లెక్టివ్ ప్రొనౌన్స్ అనే రకరకాల ప్రొనౌన్స్ గురించి మనం తెలుసుకున్నాం. సబ్జెక్టివ్ ప్రొనౌన్ అయిన ఐ ఆబ్జెక్టివ్ ప్రొనౌన్గా మారినప్పుడు మీ అవుతుంది. వి, అస్, యు, దే, దెమ్, హీ, హిమ్, షీ, హర్, ఇట్. అంటే ఇక్కడ మీ, అస్, యు, దెమ్, హర్, హిమ్, ఇట్ అనేవి ఆబ్జెక్టివ్ ప్రొనౌన్స్. సో ఆ ఆబ్జెక్టివ్ ప్రొనౌన్స్ మనం లెట్ తర్వాత ఉపయోగించాల్సి ఉంటుంది. తర్వాత వెర్బ్ అనేది బేస్ ఫామ్లో ఉండాలి. అదర్ వర్డ్స్ అనేవి మన సెంటెన్స్ కొంత బూస్ట్ ఇస్తాయి. Let us discuss some sentences which are written below. చూడండి, మొదటిది let me go outside. Let me go outside. నన్ను బయటికి వెళ్ళనివ్వు అని దాని అర్థం. Let us study now. Let us study now. మనం చదువుకుందాం. మనం ఇప్పుడు చదువుకుందాం. Let's drink coconut water. Let's drink coconut water. మనం ఇప్పుడు కొబ్బరి నీళ్ళు త్రాగుదాం. చూడండి, ఇక్కడ లెట్స్ డ్రింక్ కోకోనట్ వాటర్ అంటే మనం కొబ్బరి నీళ్ళు త్రాగుదాం. అదే లెటస్ డ్రింక్ కోకోనట్ వాటర్ అంటే మమ్మల్ని కొబ్బరి నీళ్ళు త్రాగనివ్వు. అంటే దీనికి రెండు అర్థాలు ఉన్నాయి. లెట్స్ డ్రింక్ కోకోనట్ వాటర్ అంటే మనం కొబ్బరి నీళ్ళు త్రాగుదాం, అదేవిధంగా మమ్మల్ని కొబ్బరి నీళ్ళు త్రాగనివ్వు అని అర్థం వస్తుంది. దిస్ ఈజ్ హౌ వీ కెన్ మేక్ సెంటెన్సెస్ బై యూజింగ్ లెట్. లెట్ని ఇంకా కొన్ని విధాలుగా కూడా మనం చెప్పవచ్చు. ఎలా అంటే ఐ విల్ నాట్ లెట్ యూ గో అవుట్ సైడ్. ఐ విల్ నాట్ లెట్ యూ గో అవుట్ సైడ్. నేను బయటికి వెళ్ళను. ఐ విల్ నాట్ లెట్ యూ ప్లే. నేను ఆడనివ్వను. అలా కూడా మనం కొన్ని నెగిటివ్ సెంటెన్సెస్ని లెట్ను ఉపయోగించి తయారు చేయొచ్చు. ఇలా మనం లెట్ను ఉపయోగించి వాక్యాలు తయారు చేస్తూ ఉంటాం. నౌ లెట్ us learn about making sentences by using the word make. యాక్చువల్గా మేక్ అంటే అర్థం తయారు చేయడం. మేక్, మేడ్, మేడ్, మేకింగ్, మేక్స్ అనేవి వెర్బ్ ఫార్మ్స్. కానీ ఇక్కడ ఆ అర్థం రాదు, ఇక్కడ వేరే అర్థం వస్తుంది. ఇక్కడ మేక్ మనకు ఎలా ఉపయోగపడుతుందంటే ఒక యాక్టివిటీ ఇద్దరి మధ్యన జరుగుతుంది. ఆ యాక్టివిటీ గురించి మనం మాట్లాడేటప్పుడు మేక్ ఉపయోగిస్తాం. ఎలా అంటే ఫర్ ఎగ్జాంపుల్, నేను అతడిని ఆడనిచ్చాను, నేను అతడిని పాడనిచ్చాను. ఇలా మనం మేక్ను ఉపయోగించి సెంటెన్సెస్ తయారు చేస్తాం. మేక్ను ఉపయోగించి మనం సెంటెన్సెస్ తయారు చేయాలంటే ఈ స్ట్రక్చర్ గుర్తుపెట్టుకోవాలి. సబ్జెక్ట్ ప్లస్ మేక్ ఆర్ మేక్స్ ఆర్ మేడ్, విల్ మేక్, షెల్ మేక్, కెన్ మేక్, కుడ్ మేక్, వుడ్ మేక్, మస్ట్ మేక్, షుడ్ మేక్. ఇలా మనం ఎలా అయినా ఉంచవచ్చు. ప్లస్ నౌన్ ఆర్ ప్రొనౌన్ ప్లస్ V1 ప్లస్ అదర్ వర్డ్స్. చూడండి, సబ్జెక్ట్ ప్లస్ ప్రజెంట్లో అయితే మేక్, మేక్స్, పాస్ట్లో అయితే మేడ్, ఫ్యూచర్లో అయితే విల్ మేక్, షెల్ మేక్. అదేవిధంగా షుడ్ మేక్, మస్ట్ మేక్, కెన్ మేక్, కుడ్ మేక్, మే మేక్ అలా మనం ఉపయోగించవచ్చు. వాటి తర్వాత నౌన్ ఆర్ ప్రొనౌన్ ఉంచి తర్వాత వెర్బ్ అనేది బేస్ ఫామ్లో ఉంచాలి. అదర్ వర్డ్స్ అనేవి మనం సెంటెన్స్ కొంత బూస్ట్ ఇస్తాయి. మనం కొన్ని వాక్యాల గురించి డిస్కస్ చేసుకుంటే ఇంకా బాగా మనకు అర్థమవుతుంది. చూడండి, మొదటి వాక్యం ఐ మేడ్ హెర్ లాఫ్ ఎస్టర్డే. ఐ సబ్జెక్ట్, మేడ్ అనేది పాస్ట్ టెన్స్ ఫార్మ్ ఆఫ్ మేక్, హెర్ అనేది ప్రొనౌన్. ఇక్కడ కూడా మనం ఆబ్జెక్టివ్ ప్రొనౌన్ ఉపయోగించాలి. సబ్జెక్టివ్ ప్రొనౌన్ కాదు, ఆబ్జెక్టివ్ ప్రొనౌన్. లాఫ్ అనేది V1, ఎస్టర్డే అనేది ఒక యాడ్వర్బ్ అదర్ వర్డ్స్ కిందకు వస్తుంది. ఐ మేడ్ హెర్ లాఫ్ ఎస్టర్డే అంటే అర్థం నేను నిన్న ఆమెను నవ్వించాను. ఐ మేడ్ హెర్ లాఫ్ ఎస్టర్డే అంటే నేను నిన్న ఆమెను నవ్వించాను. చూడండి, ఇంకా రెండో సెంటెన్స్ ఐ కెన్ మేక్ మై ఫాలోవర్స్ లెర్న్ ఇంగ్లీష్. ఐ కెన్ మేక్ మై ఫాలోవర్స్ లెర్న్ ఇంగ్లీష్. సబ్జెక్ట్ ఐ, క్యాన్, మేక్ అనేది మేక్ బేస్ ఫామ్, మై ఫాలోవర్స్ నౌన్, లెర్న్ అనేది V1, ఇంగ్లీష్ అనేది అదర్ వర్డ్స్. ఐ కెన్ మేక్ మై ఫాలోవర్స్ లెర్న్ ఇంగ్లీష్ అంటే అర్థం నేను నా ఫాలోవర్స్ ఇంగ్లీష్ నేర్చుకునేలా చేయగలను అని అర్థం. ఇంకా చూడండి, మూడో సెంటెన్స్ యూ మేక్ మీ యాంగ్రీ ఎవ్రీ టైమ్. యూ మేక్ మీ యాంగ్రీ ఎవ్రీ టైమ్. నువ్వు ప్రతిసారి నాకు కోపం తెప్పిస్తున్నావు.
ఇలా మనం మేక్ను ఉపయోగించి వాక్యాలు తయారు చేయొచ్చు. చూడండి ఇక్కడ ఐ మేడ్ హర్ లాఫ్ ఎస్టర్డే అంటే అర్థం నేను నిన్న ఆమెను నవ్వేటట్లు చేశాను. ఐ డిడింట్ మేక్ హర్ లాఫ్ ఎస్టర్డే. లిసన్ కేర్ఫుల్లీ. ఐ డిడ్ నాట్ ఆర్ డిడింట్ మేక్, నాట్ మేడ్, మేక్ హర్ లాఫ్ ఎస్టర్డే. ఐ డిడింట్ మేక్ హర్ లాఫ్ ఎస్టర్డే అంటే అర్థం నేను నిన్న ఆమెను నవ్వేటట్టు చేయలేదు. డిడ్ ఐ మేక్ హర్ లాఫ్ ఎస్టర్డే? డిడ్ ఐ మేక్ హర్ లాఫ్ ఎస్టర్డే? నిన్న నేను ఆమెను నవ్వేటట్టు చేశానా? డిడింట్ ఐ మేక్ హర్ లాఫ్ ఎస్టర్డే? డిడింట్ ఐ మేక్ హర్ లాఫ్ ఎస్టర్డే? నేను నిన్న ఆమెను నవ్వించేటట్లు చేయలేదా? వేర్ డిడ్ ఐ మేక్ హర్ లాఫ్ ఎస్టర్డే? వేర్ డిడ్ ఐ మేక్ హర్ లాఫ్ ఎస్టర్డే? నేను నిన్న ఆమెను నవ్వేటట్లు ఎక్కడ చేశాను? దిస్ ఈస్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ సెంటెన్సెస్. డోంట్ మేక్ మీ యాంగర్ ఎవ్రీ టైమ్. ప్రతిసారి నాకు కోపం తెప్పించుకు. డోంట్ మేక్ మీ ఫీల్ బ్యాడ్. నన్ను బాధపడేటట్టు చేయకు. లైక్ దట్ వీ కెన్ మేక్ సెంటెన్సెస్ బై యూజింగ్ ద వర్డ్ మేక్. ఇలా మనం లెట్ మీ, మేక్ మీ ఉపయోగించి రకరకాలుగా వాక్యాలు తయారు చేయొచ్చు. మీకు ఈ వీడియో కొంచెం కన్ఫ్యూజ్గా ఉంటే వీడియోని మొదటి నుంచి చూడండి. నచ్చితే లైక్ చేయండి, నచ్చకపోతే డిస్లైక్ చేయండి. వీటిని ఉపయోగించుకొని వాక్యాలు తయారు చేసి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అదేవిధంగా ఈ వీడియోస్ ఎవరికైనా ఉపయోగపడతాయంటే షేర్ చేయండి. ఇంకా మీ ఫీడ్బ్యాక్స్ అండ్ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేస్తారని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. దట్స్ ఆల్ ఫర్ దిస్ డే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. దిస్ ఈస్ DPN, your well wisher signing out. Until we meet again.